చలో అందరికీ శరణార్థులలో టీవీపై సమర్పించు మాస్మలను ముచ్చటకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్స్ కాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక ఇంతో టీగ్రవంతుడు పోతే దొరుకుతాడు. జగన్ కాక ఏపీకి ఏం చేస్తేవే అంటే ఏదైనా చేస్తా అన్నాడట. అగో గట్లనే ఉన్నది జగనాలు ముచ్చట. ఇక దవాఖానలో సిస్టమ్ పెట్టిండు. అయ్యో సెల్ ఫోన్లో ఓటీపీ చెప్పాలట. ఓటీపీ చెప్పకపోతే సర్కారు దవాఖానలో మనసులో చూసేటట్టే లేరు అనుకో రాత్రి. మరి పోయినోని కల్లా సెల్ ఫోన్ ఉండాలంటే ఏడుంటుందిలా. ఓలోళ్ళకి నిరుపేదలు ఉంటారు, బుడ్డ ఫోన్లు ఉంటాయి, ఆదివాసీలు ఉంటారు, ఊర్లలోకి వెళ్ళి వచ్చేటోళ్ళు ఉంటారు. నీ పలక ఫోన్లు ఇట్లా పట్టుకొని రావాలి, స్మార్ట్ ఫోనే కావాలంటే ఏం చేయాలి జగ్గులు? ఎడ దొరికినవో ఏమో ఏపీకి నీ అదృష్టం పాడైపోను. నువ్వు దొరికిన పాపానికి రోగులు ఆగవయ్యేసరికి ఉన్నది చూడులా. ఓటీపీలు చెప్పాలంట, స్మార్ట్ ఫోన్ ఉంటేనే డాక్టర్ దగ్గరికి వస్తాడట. అగో గట్లున్నది కథ. ఇక ఏపీలా ఏం చెప్తావు నాయన? ఏపీ జనాలు అదృష్టం కొద్ది దొరికినావు నువ్వు. ఈ జగనాలకి పాలన ఎట్లా చేయాలా, ఎట్లా అభివృద్ధి చేయాలా, ఏంది కథ అన్నది తెలియదు కానీ దిక్కుమాలని తీసుకొస్తా ఉంటారు కొత్త విధానాలు. ఇలా ముదనష్టమైపోను. సర్కారు దవాఖానాలల్లా జగనాలు సర్కారు తెచ్చిన కొత్త విధానం మొత్తం ఆగమాగం గందరగోళం ఉన్నదులా. ఇక ఈ విధానంలా ఇక రోగం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు స్మార్ట్ ఫోన్ ఉంటేనే డాక్టర్ దర్శనం అవుతున్నది, లేకపోతే ఉత్తదే కథ. యాప్ ఓటీపీ అని చెప్పి సర్కారు దవాఖానా సిబ్బంది హల్చల్ చేస్తున్నారు. దీంతో ఇక గ్రామీణ ప్రాంత రోగులు మొత్తం మస్తు ఇబ్బందులకు గురైతున్నారులా. ఇదేంది పద్ధతి, ఇదేం కథ అని చెప్పి మస్తు గరం అవుతున్నారు. ఇక కావాలంటే మీరే చూడండి అక్కడ కథ ఎట్లున్నదో. మరి ఆ ఫోన్లు లేని వాళ్ళు ఉంటారు, పలక ఫోన్లు, వాళ్ళేం చెయ్యాలి? పెద్ద ఫోన్లు లేని వాళ్ళంతా. ఇక ఆ పెద్ద ఫోన్లు ఉంటేనే మరి డాక్టర్ దర్శనం అట. సావు బతుకులు ఉన్న వాళ్ళ కథ ఏం కావాలా జగ్గులు? నీ సక్కదనం పాడైపోను. ఏదో మంచి చేస్తామని గెలిపించుకున్న పాపానికి ఆఖరికత్తే మా పాణాలు తీసే కాడికి వచ్చినావు. నీతోటి ఏది ముట్టినా బగ్గుమంటున్నది, ఏది ఏం చేసినా కథనే ఉన్నది కదా అని మస్తు గరం అవుతున్నారు జగనాలు సర్కార్ మీద ఏపీ జనాలంతా. చైనా ఏపీకి మొత్తం జగనాలు రాష్ట్రం అని పెట్టు ఊకే. ఇక చేసేదేవి లేకుండా ప్రచారాలు మటుకు బొంబాటుగా చేస్తారు కదా. ఇక ఆఖరికి విశ్వవిద్యాలయాలు అదేనుల్లా యూనివర్సిటీలు కూడా రాజకీయంగానే వాడుకుంటారు. ఇక యూనివర్సిటీ పోరగాళ్ళకు జగనాలు టీషర్ట్లు, జగనాలు పార్టీ కలర్లు, బొమ్మలు, కరపత్రాలు మొత్తం కాలేజీలకు, బడులకు, గుడులకు, జనాలకు అందరికీ జగనాలు, జగన్ భజన అనే ఒక కార్యక్రమం పెట్టు, పథకం పెట్టు జగన్ రెడ్డి. ఏమవుతుంది నీది? ఎందుకంటే నీ అసలు మనిషి ఎడ దొరుకుతాడు వాళ్ళకు. నువ్వు పెద్ద దేవుడు మీదికెళ్ళి దిగొచ్చి చెవ్వా ఎంత దిగజారిపోయిరంటే ఆఖరికి విశ్వవిద్యాలయాలను కూడా రాజకీయంగా వాడుకుంటారంటే ఏమనాలి? వీళ్ళకి దమాకున్నదా లేదా చెప్పురి. ఏందో ఏమో పోరి శని తలిగినట్టే తలిగిండి ఏపీ. కానీ ఎక్కలే లొల్లి పెడుతురు అక్కడ జనం అంతా. అరే ఏం చక్కదనం. చదువుకునే పోరగాలను కూడా రాజకీయాలు మొత్తం ఆగమాగం చేయబట్టి అయినా యూనివర్సిటీలు వాడతారులా పోయి మొత్తం ఇక నువ్వు ఏపీకో రంగేసి మొత్తం జగన్ రాష్ట్రం అని పెట్టుకో. అగో ఏపీలో అధికార గాలిపంక పార్టీ ప్రచారాల పిచ్చి పీక్స్ కు ఏరిందనే చెప్పాలనులా. ఏకంగా విశ్వవిద్యాలయాలను కూడా రాజకీయ కార్యకలాపాలకు అడ్డగా మార్చేసిర్రు గాలిపంక పార్టీలు. కాకినాడ జేఎన్టీయులున్న సెనేటు హాల్లా వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న కాలేజ్ కెప్టెన్స్ పేరిట రాజకీయ కార్యక్రమం పెట్టిండ్రు. ఇక సీఎం జగ్గులు బొమ్మతోటి ఉన్నట్టు టీషర్ట్లను విద్యార్థులకు పంచిండ్రులా. ఇక పంచిండ్ర ఉత్తగానే ఊకున్నారా అంటే కాదు, జగనాలకు జై కొట్టి ఇక గాలిపంక పార్టీ ప్రచారం కోసం ముద్రించిన పుస్తకాలు, కరపత్రాలు వంచి పెట్టినరాసో. వేదిక మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలల్లా గాలిపంక పార్టీ నాయకుల బొమ్మలు కూడా ముద్రించిర్రు. ఇక చూడుండ్రు ఎట్లున్నదో ఇలా పైశాచికము. ఇక ఏపీ రాష్ట్రానికి కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అని పెట్టు. ఇక రాష్ట్రం అంతటా కూడా నీ పార్టీలు రంగులేపియు. నీ ప్రచారాల పిచ్చి పీక్స్ కి ఏరింది కదా మొత్తం మీద. జగన్ హయాంలో విద్యార్థులకు జరిగిన మేలు అని చెప్పి ఏకంగా వీడియోలనే ప్రదర్శించిండ్రమ్మ. ప్రతిపక్షాల మీద విమర్శలు కూడా చేసిర్రు. మరి వీళ్ళు చేసే పని ఏముంటది చెప్పుండ్రి? మంచి చేసిన వాళ్ళ మీద ఓ తీరుగా నిప్పులు జరుగుడు తప్ప. ఇక ఈ ముచ్చట మీద మస్తు గరం అవుతున్నారు పబ్లిక్ అంతా కూడా. గిట్నే చేస్తారు. గిదేందమ్మా కాలేజీలకు వచ్చి గిట్లా ప్రచారాలు చేసుడు ఏంది అని చెప్పి. మహిళా సాధికారత అనే పేరు మీరేనా నిన్నరా? ఇంటే చూడుండ్రి, మొగోళ్ళొక్కలే ట్యాక్స్ పేయర్సా? సర్కారుని సాధే క్రమంలో మాకు బాధ్యత లేదా? మేము కూడా సర్కారుని దాస్తామని ఒక మహిళ ముందుకొచ్చి పొద్దుగాలనే మందు తీసుకున్నా ఊక్కుంటుందా? మందితో పెట్టుకోవాలి కదా. బస్సు ఎక్కినామా మరి ఆడోళ్ళకి టికెటే లేదా? సపరేట్గా కూర్చొని పోవాలనా? లేదు 500 చిల్లర ఇస్తావా ఇవ్వవా, లేకపోతే మహిళా సాధికారత చూపించాలనా అని కండక్టర్ అమ్మతో లొల్లి పెట్టుకొని ఇక బస్సు ఎక్కిన మొగోళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళతో కూడా అచ్చ తెలుగులో చాలా అచ్చంగా పచ్చిగా మంచిగా మాట్లాడింది మర్యాద కొద్దీ. అంటే తాగిన తర్వాత చాలా మర్యాద వస్తుంది కదా ఈ మనుషులకు ఎవరికైనా. ఆ మర్యాద మీదకి వెళ్ళి ఆమె మాట్లాడేటటువంటి నీతి వాక్యాలు మరి నా సేవలతో నేను వినలేను, మీరు వినగలిగితే వినండి. మహిళా సాధికారత అనే ఏంటిది అనేది తెలుస్తుంది ఇప్పుడు.
వాయమ్మనే గింత అన్నాలని తయారైనాక ఏమనాలా చెప్పుండ్రి మరి గింత ఘోరం ఉంటదా అబ్బా అచ్చ తెలుగులే మాట్లాడుతున్నది కదా మందు తాగిన మత్తుల మొత్తం ఆదమరిచి ఏం చేస్తారో కూడా అర్థం కాకుండా చేస్తారు పనులన్నీ మరి సర్కారుని సాదే పనులు పెట్టుకున్నది కావచ్చు గీ అక్క ఇక పుల్లుగా దాగి ఎట్లా ఎత్తున్నదో చూడుండ్రి ఈ రంగం ఎట్లా ఆడుతున్నదో కండక్టర్ల మీదికి అది చూసినారులా బస్సు కండక్టర్ మీదకే కాలుతోటిదా నిందిగీవా హయత్ నగర్ బస్ డిపో 1కి చెందిన కండక్టర్ మీద ఇక మందు తాగిన మత్తుల నానా బూతులు తిట్టుకుంటా ఇష్టం వచ్చినట్టు తెలుగులో అచ్చ తెలుగులో మాట్లాడుకుంటా ఇయగైనని కాలుతోటి దాన్నిందుల్లా ఇక ఈ ముచ్చట చూసిన పబ్లిక్ అంతా కూడా మస్తు గరం అవుతున్నారు గీమ మీద మరి కారా చెప్పుండ్రి పొద్దుగాల అయ్యా లేవమ్మా ఎక్కడికెంచి దేవాలా అన్నందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా గిట్లా ఏసుడు ఎంత దాకా కరెస్ట్ చెప్పుర్రి ఇక బస్సులున్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత చెప్పినా కూడా ఇక పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు కండక్టర్ మీదకి దాడికి పాల్పడ్డది ఇక ఆమె అంత మాటలన్నా అంతగానం కాలుతోటి దన్నా కూడా కండక్టరు ఒక మహిళ అనే గౌరవంతోని ఇక ఆమెను మనకుంటే ఉత్తగానే ఉన్నాడు అయినా గిట్లా ఏసుడు ఎంత దాకా కరెస్ట్ చెప్పుండ్రి ఇక ఈమె వేసిన తీరు మీద అయితే పబ్లిక్ మస్తు గరం అవుతున్నారు సురువు అయింది ఇక గదే అన్నట్టు జనం కూడా ఓపిక పచ్చకాడికే పడతారు మీరు ఇష్టం వచ్చినట్టు మట్టి బుక్తాం ఇసుక బుక్తాం ఆడ తింటాం ఈడ తింటాం జనాలు ఎటన్నా పోని ఏట్ల పడిని మాకేంది మేమైతే తింటాం అధికారంలో ఉన్నప్పుడే మేము ఇంత ఎన్నికేసుకుంటాం దోసుకుంటాం దాచుకుంటాం అంటే ఊకుంటామా అని చెప్పి రైతన్నలు తిరగబడ్డరులా ఎంపీ ఎమ్మెల్యే ఎవరైతే ఎవరి సొమ్ము తింటారు ఎవ్వరైనా బట్టబాజులు ఇట్లా జనం సొమ్ము తినమరిగిన దొంగలే మీరు చెట్టు మీద కొంగలే అని సరిపోని అడిగిరు అనుకో రాదు జనం ఊకుంటే ఆరులా మరి ఎన్నొద్దులని ఒప్పుకోబడతారు రైతన్నలు ఇటు మట్టి దోకపోతారు అటు ఉసుక రేట్లు పెంచుతారు ఏమిట్లా గొరగానియారు జనాల్ని అడిగిన అక్రమ అరెస్టులు చేపిస్తారు ప్రతిపక్షం ఉంటే ఇట్లా పరిశాన్లు పెడతారు ఏంది ఇదేమన్నా పరిపాలనేనా అని సరిపోని అరుచుకున్నారు అనుకో రాదు ఓట్లు వేసిన వాళ్ళు ఒట్టిగానే పోతారు అనుకుంటే ఎట్లా తాత వెనక సీర వాళ్ళు కూడా నొక్కుతారు బటను మీరు నొక్కినదే సరిపోదు వాళ్ళు కూడా నొక్కుతారు అప్పుడు చూసుకోరు కథ ఎట్లుంటుందో జనాల కాంచెల్లి ఎన్ని నిరసనలు వచ్చినా కూడా కొంచెం నాన్న సిగ్గు లజ్జనే ఉండదులా గాలిపంక పార్టీ నాయకులకు మమ్మల్ని కాదనుకునే రకాలు ఇక ఇక్కడ కూడా గట్లనే జరిగింది నెల్లూరు జిల్లా అల్లూరు ఎంపీ బీద మస్తాన్ రావు ముంగల ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతి మీద నిలదీసిరు స్థానిక రైతులు ఇక అడ్డుకున్నారనే చెప్పాలనులా మొత్తం మీద లెవెల్ కూడా మాట్లాడకుండా 25 ఎకరాల పొలాలల్లా ఇష్టం వచ్చినట్టు మట్టి తవ్వకాలు కొనసాగించిండ్రని రైతులు మస్తు గరమైండ్రు 50 కోట్ల రూపాయలు తిన్నారు అని చెప్పి కందల శివరామిరెడ్డి అనే రైతు మస్తుగా ధ్వజమెత్తిండులా ఇక కావాలంటే చూడుండ్రి మీరే కాబట్టి ఈ రోజు అది చూసినారులా గదన్నట్టు కథ మరి కడుపంతా రగలదా చెప్పుండ్రి ఇష్టం వచ్చినట్టు తవ్వకాలు చేసుకుంటా మొత్తం అవినీతి రాజ్యం ఏలుతున్నది ఏపీలా ఇదేందే అని అడగబోతే అక్రమంగా కేసులు పెట్టుడు అన్నాలంగా అరెస్ట్ చేసుడు గీదే నడిసే ఎంపీ బీద ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిరు మొత్తం మీద ఒక్కసారిగా గందరగోళమైందనే చెప్పచ్చునులా ఇక ప్రశ్నిస్తే ఉత్తగానే ఊకుంటారా గాలిపంక పార్టీకి పనిచేసే పోలీసోళ్ళు ఇక ఊకోరు కదా ఇక రైతు శివరామిరెడ్డిని లాక్కపోయినరులా మొత్తం మీద ఇక పోలీస్ టౌన్ కి ధరలిచ్చి ఇష్టం వచ్చినట్టు బెదిరింపులు చేస్తున్నారట ఇక గిద్దప్ప గాలిపంక పార్టీలకి ఇంకొక ముచ్చట ఏం తెలుస్తుంది చెప్పుండ్రి అగో ఏమాయో కమిషనర్ సారు అమ్మ గింత కోపం ఎందుకు వచ్చింది సార్కు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 86 మంది ఉంటే 86 మందిని ఎక్కి కానిస్టేబుల్ దగ్గర నుంచి సిఐల కాంచెలు అందరినీ ట్రాన్స్ఫర్ చేసేసిండట మరి ఏడు చేసిండట ఆయా స్టేషన్లు వేసిండు అక్కడికి
ఆడికెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చినట. మరి ఎందుకు జరిగిందా ఇది అని అంటే ఏమో లోపల ముచ్చట ఏమో అర్థమైతలేదు. కానీ మొత్తానికి ఒకటే 86 మందిని సస్పెండ్ చేసిన షాక్ అయ్యారు అనుకో రాత్రి. వామ్మ ఏమైంది సారు ఎట్లా ఏంది అని ఒకటే శివురు కొరుక్కుంటారు. కానీ మొత్తానికి అయితే బదిలీ చేసిండు. మరి ఆడుందో ఏం కాదో మతలాగా తెలియదు. కానీ ముందుగాలకి ముచ్చట అయితే అరుచుకుందాం రారి. హవాయమ్మనే మామూలు ముచ్చట్న 86 మందిని ట్రాన్స్ఫర్ చేసుడంటే మరి ఏమైందో కథ ఎందుకో తెలియదు గాని మొత్తానికైతే ఉన్నోళ్ళందరి మీద బదిలీ ఏటేసిండు సారు. ఓ సారు ఎందుకు గట్ల ఎత్తివి ఏందని మొత్తానికైతే అందరూ అతలకుతలమే. కాబట్టి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడుల్లా. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లా మొత్తం సిబ్బంది మీద గీ తీరుగా బదిలీ వేటేసిండు. పోలీస్ టౌన్ లో ఉన్న మొత్తం 86 మందిని ట్రాన్స్ఫర్ చేసి పాడేసిండు. ఇక ఎస్ఐ తోని మొదలు పెడితే కానిస్టేబుల్ దాకా ఎవ్వరిని కూడా ఇడిసబెట్టలేడు. మొన్న సిఐని సస్పెండ్ చేసి కొత్త సిఐకి పోస్టింగ్ ఇచ్చిన సిపి ఇవాళ పోలీస్ టౌన్ లో ఉన్న అందరిని కూడా అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేసిండు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మొత్తం 86 మంది సిబ్బంది మీద బదిలీ ఏటేసిండు గీ తీరుగా. ఇక వివిధ పోలీస్ టౌన్లలో పనిచేస్తున్నోళ్లను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసిండులా. మరి ఎందుకు చేసిండో ఏమో తెలియదు గాని మొత్తానికైతే గట్టిగానే చేసిండు. పెద్దగా వేటు బదిలీది. ఏవయ్యా ఇలా పైసలు తీసుకుంటే ఇయ్యాల దాకా గతిలేవా ఇస్తావా ఇయ్యవా ఏంది పైసలతోటి మాకు అక్కర ఉండదా ఎట్లా అని చెప్పని తీసుకున్న పైసలు అడిగినందుకు రియల్ ఎస్టేట్ ఆయన ఏం చేసిండు ఎవరికైనా తల్లిని కొడుకుని ఇంట్లేసి నిర్బంధించి వాళ్ళని కొట్టుడు సురువు చేసిండు అనుకో రాత్రి. ఎందుకంటే మరి పేరు ఉందనో పెత్తనం ఉందనో ఎట్టనో తెలియదు. కానీ మొత్తం మీద వాళ్ళని లెక్క పెట్టకుండా ఇంట్లేసి ఆగమాగం చేయబోయిండు. ఇక ముసలమ్మ ఎటో తిరిగి 100కు ఫోన్ చేసిందట. 100కు ఫోన్ చేసాలకోలు మరి రంజంట బయటకు వచ్చి బయటపడ్డది అన్నట్టు. లేకపోతే మరి ఇంకెన్నొద్దులు ఉంచేటోడో ఏందో. కానీ ఎంత పాపానికి ఎగబడ్డారంటే జనము. ఇక చూడు తీసుకున్న పైసలు అడిగిన పాపానికి ఇంట్లేసి కొడతాడు అని న్యాయం పాడైపోను. గిట్లా ఉన్నారు కథ. అయ్యో చిత్తూరు జిల్లాల గింత దారుణముల్లా తీసుకున్న పైసలు తిరిగి అడిగినందుకు గింత అన్నాలని చేస్తారా? గిట్లా ఇంట్లోనే నిర్బంధించి బెదిరింపులకు పాల్పడతారా? చక్కదనం పాడైపోను. ఇలా రేపట్ల ఎవరిని నమ్మేటట్టు లేదు కదా. తెలిసినోళ్ళు ఆపదలలో ఉన్నారు ఆదుకుందామని చెప్పి పైకమ్మితే అడ్డనక సిక్కి ఏంది అని చెప్పి బెదిరింపులకు పాల్పడు ఎంత దాకా కరెస్టు. ఇక్కడ గట్లనే జరిగింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో దారుణం జరిగిందిలా. పాపము తీసుకున్న పైసలు అడిగినందుకు ఓ రియలర్టరు తల్లి కొడుకుని నిర్బంధించిండు. ఇక ఆమె ఇంట్లోనే నిర్బంధించి బెదిరింపులకు పాల్పడ్డాడులా. ఇక బాధితురాలు 100 నంబర్కి ఫోన్ కొట్టుడుతోటి ముచ్చట మొత్తం బయటకు వచ్చింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక భీమగాని పల్లె పంచాయతీ ఉలవది నెలకి ముచ్చట చోటు చేసుకున్నదుల్లా. బాధితురాలు వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు మస్తు చక్కర్లు కొడుతున్నది. ఇక నేను చెప్పుడు కాదు గామి మాటలనే ఇందాం పాండ్రి అసలు ముచ్చట ఏంటిదో. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి. నాకు 10 లక్షల రూపాయలు తీసుకున్న ఇంటి జాగా ఇస్తానని చెప్పేసి తీసుకున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి తీసుకొని ఇస్తానని చెప్తూనే ఉంటున్నాడు. కానీ ఈరోజు రమ్మని చెప్పి ఇస్తానని చెప్పేసి చాలా టైం వెయిట్ చేసినాను. వెయిట్ చేసే కొద్దికి రాలేదు. 2:30 టైంలో వచ్చినాడు. వచ్చి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి నన్ను లోపలికి దొబ్బేసి వాళ్ళు లాక్ చేశారు. లాక్ చేసి నాకు భయాందోళనకు గురయ్యి 100కి కాల్ చేసి చెప్పాను. పోలీసు వాళ్ళ సహకారంతో నాకు కాల్ చేస్తే తలుపు తట్టి దబ తట్టితే ఎవరో డోర్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన వెంటనే నేను వచ్చి పోలీసు వాళ్ళ సహకారంతో స్టేషన్ కాడికి పోయి కంప్లైంట్ ఇచ్చి న్యాయం చేయాలనేసి నేను చెప్పాను. అది చూసినారులా గదన్నట్టు కథ. ముందేమో పైకి మంచిగా తీసుకోవాలా కానీ ఇయ్యంగా ఇయ్య బుద్ధి కాదు. ఇక ఉన్న పైసలు అయితే మస్తుగా వాడుకోవస్తుంది. ఇయ్యాల రేపట్లో అయినా ఎవరిని నమ్మచ్చేటట్టు లేదు. సొంతోళ్ళు అయినా సరే ఎడ నమ్మచ్చేటట్టుంది చెప్పుండ్రి. ఇగో గిట్ల అయింది ఆఖరికత్తే. అయ్యో ఆపదలు ఉన్నారు కదా అడిగినరని ఆదుకుంటే ఆఖరికత్తే మన నోట్లనే మన్ను పోసుకునే కాడికి వచ్చే. గందు గురించే భద్రంగా ఉండుండ్రి. ఉత్తగానే రావు కదా పైసలు, రెక్కల కష్టం కదా. ఏది చేసినా ఆలోచించి చేసుకోండి. లేకపోతే గిసొంటి కథలే వచ్చి పడతాయి మొత్తం మీద. అయ్యో ఇక రేపు అయితే గ్రామ పంచాయతీ ఓపెనింగ్ శిలాపలకం ఓపెన్ చేయాలనుకున్నారట. మాపై వాళ్ళు శిలాపలకం వాళ్ళకి వచ్చిరట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక ఊకుంటారా? ఎవరు చేసిరు అంటే కారు పార్టీ వాళ్ళే చేసిరు పక్క అని చెప్పి చదవడానికి దిగిరు. మేమెందుకు చేస్తాం అన్నట్టుగానే వాళ్ళు ఏమో సరిసప్పుడు చేస్తలేరట. మరి కారు పార్టీ వాళ్ళు కాకపోతే ఎవరికి అంత తీటి ఉంటుందా? శిలాపలకం ఏమన్నదే ఏమన్నా దమ్ముంటే మనుషులు అనాలే. ఇదేనా తరికానా ఊరోళ్ళంతా మాట్లాడుతున్నారు. మరి ఇట్లాంటి సిడుగు చేతలు ఎందుకు చేయాలనో ఏమో తెలియదు. కానీ మొత్తం మీద అయితే ముఖం బాగాలేక అద్దం వాళ్ళకొచ్చినట్టు ఇక వీళ్ళంటే పడక ఆ శిలాపలకం పక్కన వాళ్ళకొచ్చిరట. బెచ్చలని రాళ్ళు కింద పడ్డది. ఏంది చక్కదనం అని చెప్పానికి వస్తురా ఊరోళ్ళు. ఇంతకు ఏ ఊరు ఏ జిల్లా ఏం కథ అనేది తెలవాలిగా. రారిపోదాం.
అయ్యో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలము చింతపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయము శిలాఫలకాన్ని మొత్తం ఆగమాగం చేసిరు గదుల్లో మరి ఎందుకు ఎత్తరో ఏమో అర్థం కాదు మనసులోటి పెట్టుకొని కోపాల మీద గిట్ల చేసుడు ఎంత దాకా కరెస్టు గ్రామ పంచాయతీ భవనాన్ని నిన్ననే అధికారంగా ప్రారంభోత్సవం చేసిరట నాయకులు అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు శిలాఫలకాన్ని ధ్వంసం చేసిరని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణ చేస్తున్నారు మరి ఇక మీకేమన్నా ఉంటే మీరు చూసుకోవాలి కానీ గిట్ల చేసుడు ఎంత దాకా కరెస్ట్ చెప్పుండ్రి మొత్తం ఆగమాగం చేసి ఏడుకాడ పెచ్చలు రాలగొట్టిర్రులా ఇక కావాలంటే చూడుండ్రి నాతోటి సర్పంచులు గ్రామ ప్రజలు అందరి సమక్షంలో నేను నిన్న ఆల్రెడీ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఓపెనింగ్ చేయగానే నైటే వాళ్ళ దునుగులు వచ్చి బండను ఇనాగ్రేషన్ చేసిన బండని నైటే పలగొట్టడం ఎంత బాధాకరం. ఇది ఎక్కడైనా ఉందా? మళ్ళీ ఎవరైనా కానీ ఎంతవరకు కరెక్ట్? ఇది గ్రామ అభివృద్ధి కోసం చేసిన మా కోసం అయితే కాదు. ఎవరైనా రావచ్చు, పార్టీ అనేది గెలుపు ఓటమి సహజం, అది ఎవరైనా చేసుకోవచ్చు, తప్పులేదు అందులో. కానీ అంత దారుణంగా వచ్చి ఇనాగ్రేషన్ బండలను పలగొట్టడం, ఇది చేయడము, అంత చిల్లర రాజకీయంగా చేయడం ఇది కరెక్ట్ కాదు. సరే ఎవరైనా కావచ్చు, అవతల పార్టీ వద్దు కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, పడనోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరి ఊర్లలో ఇది చేస్తా ఉన్నారు, అందరు శంకుస్థాపన చేస్తా ఉన్నారు. మేము మా ఊర్లో అయితే ఒకటే కాదు, మేము చేసింది మంచి పని, చెడు పని అయితే చేయలేదు. అది చూసినారులో ఎట్లున్నదో కథ. మరి ఓలచ్చి వాళ్ళ కొట్టిరో తెలియదట. ఇక మొత్తానికైతే తెల్లారు లేచితే గిట్లున్నది. శిలాఫలకం ఏడికాడ వలిగిపోయి ఉన్నది. మరి అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులే వచ్చి గిట్ల మొత్తం ఆగమాగం చేసిరని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకరా బట్టి మరి మీకు గొడవలుంటే మీరు చూసుకోవాలి కానీ గిట్ల గివి వాళ్ళ కొట్టుడు ఏంది అని పబ్లిక్ అంతా అనుకొస్తున్నారు. ఇక నిన్ననే అధికారంగా ప్రారంభం చేసిర్రట. ఇక తెల్లారి చూసుకుంటే గిట్లాయే కథ అంతా. ఈ పాడైపోని నడమ బజార్ కుక్కలు ఎక్కువైనాయి. ఈ కుక్కలతో వచ్చింది చిన్న పోరగాలని సేల్కాకి చెప్పిన ఇడిచిపెట్టకూరు ఒట్టిగా ఇడిచిపెట్టకూరు అని. అసలే బండి మీద పోతానేంపటే మన తీటకొయ్యలాగా రాసుకున్న కుక్కలు ఎంపటి పడుతున్నాయి. ఇక ఆడుకుంటున్న పొరగాలు నిడిచిపెడితే గిడ చూడు పొలగాని అయ్యో పాపం పాడైపోను కదరా, పట్టి గుంజుతున్నా ఇడుస్తలేదంటే అబ్బాబ్బా ఏం కుక్కలు మోపైనాయి. ఏడు కాడికి వచ్చి వ్యాన్లో లేసుకపోయినా మరి ఏడుకెళ్ళి పుట్టుకొస్తే ఏం కథో. కానీ ఈ కుక్కలకు కూడా కుటుంబ నియంత్రణ పెడితే బాగుండసు. ఇక ఇష్టం వచ్చినట్టుగానా వీధిలో ఏమో చిన్నపిల్లల మీద పడ నీ లొలికున మరైతు ఏడికెంచి వచ్చింది ఎట్లొచ్చింది దీని ముద నష్టం అయిపోను. అయినా జాగ్రత్తగా ఉండాలని చెప్తూనే ఉన్నాం కదా నువ్వులా. చిన్న పొలగన్లను ఒంటిగా ఇడిసబెట్టి పోకుండా దిక్కుమాల కుక్కలని పాడైతున్నాయి. ఇప్పుడు వీధి కుక్కలు మస్తుగా ఆగమున్నాయని చెప్పి అయినా పైల భయం లేని లెక్కలు చేసుకుంటే ఎట్లా చెప్పుండ్రి. ఇక పట్నంలో మల్లోత్యాప వీధి కుక్కలు రెచ్చిపోయినాయుల్లా. ఫీర్జాది గూడల ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నపిల్ల మీద ఓ వీధి కుక్క దాడి చేసింది. ఇక ఒక్కసారిగా మీది కురుకొచ్చి ఇక చిన్నపిల్లను వడగొట్టి గుంజుకపోయేందుకే ప్రయత్నించింది. అక్కడ ఉన్న మహిళలు ఎమ్మటినే స్పందించుడుతోని కుక్కగా పాపను ఇడిసబెట్టి పారిపోయిందిలా. కుక్క దాడిలా చిన్నారికి చిన్న గాయాలైనాయి. ఇక ఇప్పుడు ఎవరు లేకుంటే ఏం కథ అయ్యేది. ఇక మీరే చూడుండ్రి మొత్తం రికార్డ్ అయ్యింది అంత కథ. అది చూసినారులో అగో ఎట్లొచ్చింది చూసిండ్రు కదా మీరే. ఇక అందుకే చిన్న పొలగాళ్ళను ఒంటిన బయట ఉంచద్దు. వీధి కుక్కలు మా తన్నాలని తయారైన ఈ నడుమ గా పొద్దు ఎంత కథ ఉండినో చూసిరు కదా మీరు కూడా. గా వీటితోటి దారి పంట పక్కంగా ఏమనుకుంటా పోయినా కూడా మీదికి వచ్చి గరిసే. ఇప్పుడు గా పిల్లకు చిన్నగా అయింది కాబట్టి నయమైంది, లేకపోతే ఏమయ్యేది. ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి భద్రం జర్ర వీధి కుక్కలతోటి. ఇక గివులా ఇవాళ టీవీ5 సమర్పించు మాస్మల ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది దాకా మీ టీవీ5 ఇక ఉంటా.